హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ నాలెడ్జ్. లాస్ట్ వీడియోలో మనం టోటల్, యావరేజ్, రిజల్ట్ ఫార్ములాస్ గురించి తెలుసుకున్నాం కదా. వాటిని బేస్ చేసుకుని ఈ వీడియోలో ర్యాంక్ అండ్ గ్రేడ్ ఫార్ములాస్ని నేర్చుకుందాం. ఫస్ట్ వీడియో చూడని వాళ్ళకి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూసేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ముందే స్టూడెంట్స్ మార్క్ షీట్ రెడీ చేసి పెట్టుకున్నాను. మనం ఇంతకుముందు వీడియోలో టోటల్, యావరేజ్, రిజల్ట్ ఫార్ములాస్ చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు ర్యాంక్ అండ్ గ్రేడ్ ఫార్ములాస్ గురించి నేర్చుకుందాం. ర్యాంక్ ఫార్ములా ఇది నోట్ చేసుకోండి. ర్యాంక్ అనేది టోటల్పై డిపెండ్ అయి ఉంటుంది, ఓకేనా. ర్యాంక్ అనేది దేనిపై డిపెండ్ అయి ఉంటుంది? టోటల్పై డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ నేమ్ చూడండి. ఫస్ట్ నేమ్ ఎవరి పేరు ఉంది? వెంకట్. వెంకట్ ది ర్యాంక్ ఫార్ములా ఎక్కడ చేస్తున్నామంటే L4లో చేస్తున్నాం, ఓకేనా. ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఓపెన్ బ్రాకెట్. నెక్స్ట్ మనకు ర్యాంక్ అనేది టోటల్పై డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి వెంకట్ది టోటల్ ఎంత ఉంది? 410 మనకి ఎక్కడ ఉంది? I4లో ఉంది కాబట్టి బ్రాకెట్లో I4 కామా, మౌస్లో లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి నెక్స్ట్ బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టేసేయండి. ఓకే కదా, 4th ర్యాంక్ వచ్చింది. మనం ఇప్పుడు చేసిన ఫార్ములా కరెక్టా రాంగా అని చెక్ చేసుకోవాలంటే అన్ని సబ్జెక్ట్లో 100 వేసుకోండి, ఓకేనా. ఆల్రెడీ 2-3 సబ్జెక్ట్స్లో 100 ఉన్నాయి, మిగిలిన వాటిలో 100 వేసుకోండి. 100 వేసేయండి, ఓకేనా. చూడండి, ఆటోమేటిక్ మీకు 4th ర్యాంక్ ఉన్నది ఆటోమేటిక్ ఫస్ట్ ర్యాంక్లోకి చేంజ్ అయింది. ఇలా ప్రతి స్టూడెంట్కి ఫార్ములా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చేసిన బాక్స్ని సెలెక్ట్ చేసుకొని బాక్స్ కింద రైట్ సైడ్లో డాట్ ఉంటుంది, ఆ డాట్ను క్లిక్ చేస్తే అందరి స్టూడెంట్స్ ర్యాంక్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గ్రేడ్ ఫార్ములా అనేది మనకు యావరేజ్ అండ్ రిజల్ట్ పై డిపెండ్ అయి ఉంటుంది, ఓకేనా. నోట్ చేసుకోండి. గ్రేడ్ వచ్చేసి మనకు యావరేజ్ అండ్ రిజల్ట్ పై డిపెండ్ అయి ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ అండ్ ఓపెన్ బ్రాకెట్. నెక్స్ట్ వచ్చేసి గ్రేడ్ అనేది యావరేజ్ రిజల్ట్ పై డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి వెంకట్ యావరేజ్ ఎంత ఉంది మనకు అక్కడ? వెంకట్ యావరేజ్ వచ్చేసి 100, అంటే అది మనకు J4లో ఉంది కాబట్టి బ్రాకెట్లో మనం J4 గ్రేటర్ దెన్ ఈజ్ ఈక్వల్ టు 90 కామా. రిజల్ట్ ఎక్కడ ఉంది? నెక్స్ట్ వచ్చేసి రిజల్ట్ తీసుకోవాలి. రిజల్ట్ ఎక్కడ ఉంది? K4 ఈజ్ ఈక్వల్ టు ఇన్వైటెడ్ కామాస్ పాస్, మళ్ళీ ఇన్వైటెడ్ కామాస్, బ్రాకెట్ క్లోజ్ చేయండి. బ్రాకెట్ క్లోజ్ చేసి తర్వాత కామా పెట్టండి. కామా, మళ్ళీ ఇన్వైటెడ్ కామాస్ ఏ, ఇన్వైటెడ్ కామాస్, కామా. పైన చూడండి ఒకసారి. J4 గ్రేటర్ దెన్ ఈజ్ ఈక్వల్ టు 90 ఎందుకు తీసుకున్నామంటే 90 నుంచి అబోవ్ మార్క్స్ వస్తే వారికి ఏ గ్రేడ్ ఇచ్చి పాస్ చేస్తున్నట్టు అర్థం, ఓకేనా. అందుకే K4లో ఇన్వైటెడ్ కామాస్తో పాస్ చేసి ఏ గ్రేడ్ని మెన్షన్ చేస్తున్నాం, ఓకే కదా. దీనిలాగే బీసీడీ గ్రేడ్స్ కూడా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ అండ్ ఓపెన్ బ్రాకెట్ J4 గ్రేటర్ దెన్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ 75 మార్క్స్ ఇద్దాం. 75 కామా K4 ఈజ్ ఈక్వల్ టు ఇన్వైటెడ్ కామాస్ పాస్, ఓకే కదా. ఇన్వైటెడ్ కామాస్ పాస్, మళ్ళీ ఇన్వైటెడ్ కామాస్, క్లోజ్ బ్రాకెట్ కామా, క్లోజ్ బ్రాకెట్ కామా పెట్టిన తర్వాత దీనికి ఎంత గ్రేడ్ ఇద్దాం? B గ్రేడ్ ఇద్దాం. B ఇన్వైటెడ్ కామాస్ పెట్టి B గ్రేడ్, మళ్ళీ ఇన్వైటెడ్ కామాస్ కామా. నెక్స్ట్ సేమ్ కంటిన్యూ. ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ అండ్ ఓపెన్ బ్రాకెట్ J4 గ్రేటర్ దెన్ ఈజ్ ఈక్వల్ టు 50 కామా K4 ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ ఇన్వర్టెడ్ కామాస్ పాస్, ఇన్వర్టెడ్ కామాస్, క్లోజ్ బ్రాకెట్ కామా. దీనికి వచ్చేసి C గ్రేడ్ ఇద్దాం. C, ఓకే. ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ అండ్ ఓపెన్ బ్రాకెట్ J4 గ్రేటర్ దెన్ ఈజ్ ఈక్వల్ టు 35 K4 ఈజ్ ఈక్వల్ టు ఇన్వైటెడ్ కామాస్ పాస్, ఇన్వైటెడ్ కామాస్, క్లోజ్ బ్రాకెట్ కామా. ఓకే, ఇన్వైటెడ్ కామాస్తో డీని క్లోజ్ చేసి 4 బ్రాకెట్స్ క్లోజ్ చేయండి. ఎందుకంటే మనం 4 టైమ్స్ ఓపెన్ బ్రాకెట్ తీసుకున్నాం కాబట్టి 4 బ్రాకెట్స్ క్లోజ్ బ్రాకెట్ తీసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ ఎంటర్ కొట్టండి. ఓకే, వచ్చింది కదా ఏ గ్రేడ్. నెక్స్ట్ ఆ డాట్ని డ్రా చేయండి, ఓకే కదా. ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే ఇన్స్టాలో మెసేజ్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.